అండి. నేను మీ వసంత ప్రసాద్. మరి ఈరోజు డిసెంబర్ 31 2025 సంవత్సరం. మరి ఈరోజు ఈ ఈ సంవత్సరం ఈ రోజుతో ముగిసిపోతుంది 12 అయ్యేసరికి. అలా ఏంటంటే మనం గుర్తు తెచ్చుకోవాల్సినవి ఏంటంటే ఈ సంవత్సరం అంతకాలంలో కూడా ఎన్ని శ్రమల నుంచి దేవుడు మనల్ని రక్షించాడో ఒకసారి ఆలోచన చేస్తే మనం సాయంత్రం మందిరంలోకి వెళ్ళేటప్పటికి ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని అనారోగ్యాల నుంచి నన్ను రక్షించావా ప్రభువా అని చెప్పేసి మనకి ఎంతో పశ్చాత్తాపం కలుగుతూ ఉంటుందండి. కానీ చాలామంది అనుకుంటారు ఈ సంవత్సరంలో ఇన్ని శ్రమలు వచ్చినాయి, అన్ని శ్రమలు వచ్చినాయి అని. శ్రమలు వచ్చినాయి, ఆ శ్రమల నుంచి తప్పించాడు దేవుడు కాబట్టి నువ్వు ఇలా నిలబడ్డావు కదా, మరి ఈ మహిమ అంతా కూడా ప్రభుదే కదా అని ఆలోచించగలిగితే ఈ శ్రమలన్నింటి నుండి విడుదలిచ్చిన దేవుడికి మనం స్తుతి చెల్లించి మరి ఘనత మహిమ ప్రభావాలు ఆయనకి చెందాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకునేవారిగా ఉంటామండి. ఎప్పుడూ కూడా చిన్న కష్టం వచ్చినప్పుడు అది కూడా పెద్దదిగానే కనిపిస్తుంది. దానికన్నా ఇంకొక మరో పెద్ద కష్టం వచ్చినప్పుడు మునుపు వచ్చిన కష్టమే తక్కువ కదా దీనికన్నా అనిపిస్తూ ఉంటుంది. ఈ పెద్ద కష్టాలు, చిన్న కష్టాలు కూడా మనల్ని రక్షిస్తున్నాడు అని అంటే కనుక దేవుని సహాయం లేకపోతే మనం ఏమీ చేయలేమండి. మరి దేవదాసయ్య గారు చెప్పారు కదా, సొంత బుద్ధితోని, సొంత జ్ఞానంతోని కూడా ప్రభువుని ఎప్పటికీ చేరుకోలేము అని చెప్పేసి మనం వింటూనే ఉన్నాం మన సేవకుల ద్వారా. అలా ఏంటంటే మన సొంత బుద్ధి ఎంత ఉపయోగిస్తే మట్టుకు మన అనారోగ్యం తగ్గిపోద్దా, మన ఆర్థిక పరిస్థితులు తగ్గిపోతాయా? ఇవేమీ కూడా తగ్గవండి. అలాగే సొంత జ్ఞానం అనేది మనం ఉపయోగించుకున్నా కూడా మనిషికున్న సొంత జ్ఞానం దేనికి కూడా పనిచేయదు. దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన బుద్ధి ఉంటే కనుక ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా కూడా ప్రభు మనల్ని రక్షిస్తూ ఉంటాడండి, కాపాడుతూ ఉంటాడు. మరి గత సంవత్సరం అంతా కూడా మరి 2025 సొంత బుద్ధితో బతికేవా, సొంత జ్ఞానంతో బతికేవా అనేది ఆలోచన చేసుకుని, లేకపోతే దేవుడిచ్చిన జ్ఞానంతో బ్రతికేవా అని చెప్పేసి కూడా ఆలోచన చేసుకుని, ఒకవేళ ఈ సంవత్సర కాలం అంతా కూడా మన సొంత బుద్ధితోనే, సొంత జ్ఞానంతోనే బ్రతికి కష్టాల పాలు, శ్రమల పాలు అయితే కనుక మరి ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభువా, నాకు 2026 సంవత్సరం కూడా నా బుద్ధితో, నా సొంత బుద్ధితో, సొంత జ్ఞానంతో నేను బ్రతకకుండా నీవిచ్చిన జ్ఞానంతోనే నేను నడవాలి, నీవిచ్చిన బుద్ధితోనే నేను ఉండాలి ప్రభువా అని చెప్పేసి, నాకు నేనుగా నేను ఏమీ చేయలేను ప్రభువా. వాక్యంలో ఉంది కదండి, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, నా యందు ఆనుకున్న ప్రతి తీగ బహుగా ఫలిస్తుందని ప్రభు చెప్పారు కదండి. అలా ఏంటంటే మనం ఏం కోరుకోవాలంటే, నీకు వేరుగా ఉండి నా వల్ల ఏది అవ్వదు ప్రభువా, అందుకని నిన్ను ఆనుకునే గొప్ప జ్ఞానాన్ని నాకు ఇవ్వి, నిన్ను ఆనుకుంటే నేను బహుగా ఫలిస్తాను, నా భర్త, నా బిడ్డలు మంచి అభివృద్ధిలో ఉంటుంది మా కుటుంబం. నాకు ఎవరైనా సరే అభివృద్ధి కోరుకుంటారు కానీ మరి నాశనం అయిపోవాలని కానీ, లేకపోతే కనుక ఏదో ఒకటి అవ్వాలని కానీ ఎవరు కోరుకోరు కదండి. ప్రతిదీ కూడా ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా ప్రార్థన చేసుకున్నా, లేకపోతే హిందువులు గుళ్ళోకి వెళ్ళినా ఏమడుగుతారండి? భార్య అయితే నా భర్త, నా బిడ్డలు క్షేమంగా ఉండాలని అడుగుద్ది, భర్త అయితే నా భార్య, బిడ్డలు క్షేమంగా ఉండాలని అడుగుతారు. ఇదే ప్రతి ఒక్కళ్ళు కుటుంబ క్షేమాన్ని గురించే ప్రార్థన చేసుకుంటారు. మరి మన క్షేమాన్ని కలిగి ఉండాలంటే నిజదేవుడైనా, సత్యమైన దేవుడైనా, జీవం కలిగిన దేవుడైనా దేవుణ్ణి మనం కలిగి ఉంటేనే అది నిజమైన జ్ఞానం. మరి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా మనం ఏం చేసామంటే క్రిస్మస్ జరుపుకున్నాం. క్రిస్మస్ జరుపుకుంటే ఎవరి గురించి చెప్పుకున్నాం? జ్ఞానుల గురించి చెప్పుకున్నాం. మరలా ఏంటంటే గొల్లవారి గురించి చెప్పుకున్నాం. దూత ప్రత్యక్షమై ఏం చెప్పిందో, మరి మరియమ్మ గురించి, యోసేపు గురించి, ప్రభు పుట్టుక గురించి చెప్పుకున్నాం. అన్నిట్లకన్నా ఏమైందంటే నక్షత్రం గురించి కూడా చాలామంది సేవకులు మనకు చెప్పారు. ఆ నక్షత్రాన్ని మరి ఎవరు చూశారు అని అంటే కనుక జ్ఞానులు చూశారు. ఆ నక్షత్రం ఏ ఇంటి మీద వాలిందో, ఏ ఇంటి మీద ఉందో అక్కడ ప్రభు పుట్టాడని జ్ఞానులు మరి దేవుణ్ణి వెతుక్కుంటూ ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వెళ్ళారన్నారు. మరి జ్ఞానులు దేవుణ్ణి వెతికారు అంటే జ్ఞానం కలిగిన వారు ఎప్పుడు కూడా దేవుణ్ణి వెతుకుతారు. అజ్ఞానులు ఎప్పుడు కూడా మరి దేవుణ్ణి ఉన్నాడో లేడో కూడా తెలుసుకోకుండా వారి జీవితాన్ని వారు గడిపేస్తూ ఏం చేస్తారంటే మరి రోజంతా ఆలోచిస్తూనే ఉంటారు, సంవత్సరాలకంతా ఆలోచిస్తూనే ఉంటారు, నిజమైన జీవ మార్గాన్ని తెలుసుకోలేరండి. మరి నేను రాత్రి ఒక మెసేజ్ చూశానండి. ఎందుకంటే నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం అని చెప్పేసి దేవుడి వాక్యం ఉంది కదా, దేవుడే కదా మార్గం మనకి అని చెప్పేసి ఒక సేవకు చెప్పినప్పుడు మార్గానికి కూడా కొన్ని విధానం అంటూ ఉంటుంది కదా. మన దేవుణ్ణి ఎలా ఆరాధించుకోవాలో, మన మనసాక్షితో మనం దేవుణ్ణి ఆరాధించుకోవాలి. ఆత్మదేవుడు కాబట్టి ఆత్మానుసారంగా మనం ఆరాధించాలి. ఆ రీతిగా మనం ఆరాధించాలి. ఒక క్రమం మనకి దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. మరి
చె చెవిలో డ్రాప్స్ వేసినా గొంతులోకి వెళ్తాయి. ముక్కులో డ్రాప్స్ వేసినా గొంతులోకి వెళ్తాయి. అలా నోట్లో డ్రాప్స్ ఏసినా గొంతులోకి వెళ్తాయి కదా అని చెప్పేసి, మరి సాంబార్ ముక్కులో పోసుకొని అప్పడం చెవిలోంచి కుక్కేసుకోలేం కదా! ఏదైనా గొంతులోకి ఎళ్తది కదా అని చెప్పేసి అలా చేయకూడదు కదా! అలాగే ఏంటంటే దేవుడిని కలిగి ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా పొరపాట్లు చేయరు. పొరపాట్లు చేయరు. దేవుడు నీ ఆత్మలో ఎప్పుడైతే ఉన్నాడో పాపానికి భయపడతావు. నీతి మార్గంలో నడవాలని ఆత్రుతపడతావు. భక్తిహీనత ఎక్కడొచ్చేస్తుందో ఆ భక్తిహీనతలో నుంచి తప్పిపోయి భక్తిపరురాలుగా నిలబడాలని ఆతృత పడతావు. ఆరాటపడుతూ ఉంటావు. అలా ఏంటంటే ఆ విధంగా ఏంటంటే జీవమైన మార్గంలో నేను ఉండాలి అని ఎల్లప్పుడూ కూడా ఆశపడుతూ ఉంటావు. ఇవన్నీ ఆశలు నువ్వు కలిగి ఉంటున్నావా లేదా? మరి దేవుడు నీతో ఉంటే దేవుడు చెప్పారు కదండీ! ఏమని చెప్పారు? నేను దేవుడు మనలో ఉండాలంటే ఆయన మాటలు మన హృదయంలో నిలిచి ఉండిన యెడల ఆయన మనతో ఉంటాడంట. అలాంటప్పుడు దేవుని మాటలు ఎప్పుడైతే మన హృదయంలో నిలిచి ఉంటాయో దేవుడు మనతో ఉంటాడు. మరి ఈ సంవత్సర కాలం అంతా కూడా రాకపోకల యందు నిన్ను ఎంతగా కాపాడుంటాడు. ఈ సంవత్సర కాలంలో ఎంతమంది యాక్సిడెంట్‌ల పాలై ఉంటారు. యాక్సిడెంట్‌ల పాలై మరణం నుంచి తప్పించబడ్డ వాళ్ళు ఎంతమంది అయి ఉంటారు. అలా ఏంటంటే ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించబడి ఉంటావు నువ్వు. ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావు అని అంటే గనక మరి దేవుని కృప లేకపోతే నువ్వు ఎలా సజీవంగా ఉన్నావు. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకుంటే అడుగడుగునా కూడా 2025 నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఎంతగా కాపాడాడో, ఎంతగా ఆశీర్వదించాడో కూడా నీకే తెలుస్తూ ఉంటుందండి. అలా సాయంత్రం మనం మరి మందిరంలో ఉన్నప్పుడు ఇన్ని ఆపదల నుంచి తప్పించావా ప్రభువా అని ఒక్కొక్కటి ఆలోచన చేసుకుని ప్రార్థన చేస్తే దేవుడు మరి ఏం చేస్తాడంటే నేను చేసిన మేలులన్నింటినీ కూడా తలంచుకుని నా బిడ్డ ఎంత పశ్చాత్తాపడుతుందని ఆనందం కలిగి మరలా స్థిరమైన జీవితాన్ని మరింత మేలులు 2026లో మనకి దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడండి. మరి ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా మరి ప్రతిరోజు చేసుకుంటాం. ఎందుకంటే కొత్త సంవత్సరంలోనే కాదు, ప్రభువా ఇదిగో రాత్రికాలం గడిచింది, రాత్రికాలం అంతా నీ కృప నాకు దయచేసావు. ఈ ఉదయం అంతా కూడా మీరు నాకు తోడుండు అని చెప్పేసి ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేసుకుంటాం. అలాగే కొత్త సంవత్సరంలో కూడా మనం ఆ రీతిగా ప్రార్థన చేసుకుని దేవుడు చేసిన మేలులు తలుచుకుని దేవుణ్ణి మహిమపరుచుకుంటే దేవుడు సంతోషపడతాడు. దేవుణ్ణే సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉంటే కనుక మరి సంతోషంతో తల్లిదండ్రులు ఉన్నప్పుడు బిడ్డలు ఏమడిగినా సరే ఖచ్చితంగా ఇస్తారు కదండి. బిడ్డలకి అమ్మ నాకు ఇది కావాలి, నాన్న నాకు ఇది కావాలని తల్లిదండ్రులు సంతోషంతో ఉన్నప్పుడు బిడ్డలు అడిగినప్పుడు అలాగేనమ్మా ఇస్తాను అంటారు. మరి దేవుడు అంటున్నాడు కదా, మరి మీరు పాపలయ్యండి కూడా మీ పిల్లల్ని అంత చక్కగా చూసుకుంటున్నారు కదా, మరి నేనెందుకు మిమ్మల్ని చక్కగా చూసుకోలేనని మత్తయి సువార్తలో దేవుడు మాట్లాడుతూ ఉంటారు. అలా ఏంటంటే దేవుణ్ణి మనం ఎప్పుడైతే సంతోషపెట్టామో మనకి ఇష్టమైనవి కూడా ప్రభువుని అడిగినప్పుడు మన హృదయ వాంఛలన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడండి. అలా ఏంటంటే మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి దేవుడు చేసిన మేలులు తలుచుకుని దేవుని స్తుతించాలని, అలాగే ఏంటంటే 2026 సంవత్సరంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆశీర్వాదాలను పొందుకొని ఒకవేళ భక్తిలో తప్పిపోయినా సరే భక్తి జీవితాన్ని దేవుడు మీకు అందివ్వాలని, అలా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వసంత ప్రసాద్ అనే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.